guys, welcome back to my mini vlog and happy మకర సంక్రాంతి. సో ఈరోజు మకర సంక్రాంతి రోజు నేను ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను. సో ఇప్పుడే పూజ అయిపోయింది. దాన్ని ఇప్పుడు టెంపుల్కి వెళ్తాను, మా ఫ్రెండ్ కోసం వెయిటింగ్. సో టెంపుల్ నుండి తర్వాత వచ్చాక నాకు ఈవినింగ్ క్లాస్ ఉందన్నమాట. సో లంచ్ చేసేసుకొని క్లాస్కి వెళ్తాను. ఆఫ్టర్ లిటిల్ బ్రేక్, వింటర్ బ్రేక్, నాకు ఈరోజు స్ప్రింగ్ 1 క్లాస్ 1 డే 1 అన్నమాట. సో క్లాస్ 1 డే 1 ఎందుకన్నా అంటే డే 1 క్లాస్ 2 తీసుకున్నాను, ఒకటి ఆన్లైన్ ఒకటి ఆఫ్లైన్. సో ఆన్లైన్ క్లాస్ ఉండదు, బట్ మనం అసైన్మెంట్స్ చేసుకోవాలి. సో ఆఫ్లైన్ క్లాస్ కూడా ఉంది, అది కూడా కొంచెం కొంచెం చూపిస్తాను. అండ్ టెంపుల్లో కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్, బట్ బయట నుండి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది సెయింట్ లూయిస్ టెంపుల్ అనేసి. ఇన్ కేస్ ఫెస్టివల్స్కి మ్యాక్సిమం క్యాంటీన్ ఓపెన్ చేస్తారు, లేకపోతే సండేసే మ్యాక్సిమం. ఇన్ కేస్ ఓపెన్ ఉంటే నేను మీకు చూపిస్తాను క్యాంటీన్ కూడా ఎలా ఉంటుందో. అండ్ నాకు కమెంట్స్లో చెప్పండి, సంక్రాంతి రోజు ఎంతమంది నాన్ వెజ్ తింటారని. సో తెలంగాణ వాళ్ళైతే చాలామంది తింటారు, బట్ ఆంధ్ర వాళ్ళు తినరని నా ఫ్రెండ్స్ చెప్పారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్లో చాలామంది ఆంధ్రానే ఉంటుంది కాబట్టి కొంచెం నాకు ఐడియా అవుతుంది తినరనేసి. సో ఎంతమంది సంక్రాంతి రోజు తింటారు, ఎంతమంది సంక్రాంతి తర్వాత తింటారో నాకు కమెంట్ చేయండి. ఎందుకు ఇలా అడిగానో నేను తర్వాత వీడియోలో చెప్తాను మీకు. సో నాకైతే కమెంట్స్లో చెప్పండి, సంక్రాంతి రోజు ఎంతమంది తింటారు అండ్ సంక్రాంతి తర్వాత ఎంతమంది తింటారు. ఓకేనా? సింపుల్గా రెడ్ టాప్ విత్ చున్నీ అండ్ వైట్ లెగ్గింగ్ వేసాను, క్యూట్గా వేసాను. యాక్చువల్గా శారీ వేద్దామనుకున్నాను, బట్ ఏమైందంటే చాలా చల్లగా ఉంది బయట. సో శారీ వేర్ చేస్తే క్యారీ చేయగలుగుతానో లేదో, ఆ చలికి ఫ్రీజ్ అయిపోతాను అనేసి టాప్ లెగ్గింగ్ అయితే వేసాను. సో ట్రెడిషనల్గా వెళ్ళాలి గుడికి, సో అందుకనే ఇలా వేసాను, శారీ కాకపోయినా ఇది అనేసి. పూజ చెప్పాక మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. అసలు ఎక్కడ చూడు స్నో అలానే ఉంది. ఆ స్నో ఇప్పుడిప్పుడు కరుగుతుంది కొంచెం కొంచెం, బట్ ఆ కరిగిన వాటర్ అయితే ఐస్గా మారుతుంది, ఎందుకంటే టెంపరేచర్ బయట మైనస్లో ఉందన్నమాట. సో ఈ థర్స్డే వరకు అయితే కరుగుతుంది అంటున్నారు, బట్ చూడాలి. సో టెంపుల్లో ఇది వచ్చేసి క్యాంటీన్, దీని బ్యాక్ సైడ్ లోపల కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి, అక్కడే నేను ప్రోగ్రామ్ ఇచ్చాను నవరాత్రి అప్పుడు. టెంపుల్కి ఆపోజిట్ ఇది కళ్యాణ మండపము, పెళ్ళిళ్ళు అవుతాయి అండ్ ఆల్సో కాలేజ్ ఈవెంట్స్కి ఇస్తారు అడిగితే. దెన్ టెంపుల్ నుండి వచ్చాక తినేసి నేను కాలేజ్కి బయలుదేరాను. ఈవినింగ్ ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు చాలా టైం పట్టింది కాలేజ్ వెళ్ళడానికి. మా ప్రొఫెసర్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. మీకు నేను బ్రేక్ ఇవ్వను కానీ మధ్యలో మీరు వెళ్ళొచ్చు బోర్ కొడితే అన్నారు. ఇలా ఛాన్స్ ఇస్తే మనం ఊకుంటామా, వెళ్తూనే ఉంటాము బోర్ కొట్టినప్పుడు అలా. సో నేను నా ఫ్రెండ్స్ అయితే కొంతమంది అనుకొని తీసుకున్నాము, కొంతమంది అయితే క్లాస్ ముందు కొన్ని డేస్ తెలిసింది దట్ వాళ్ళు కూడా మా క్లాస్ అని. సో అందరం కలిసి వస్తున్నాం ఎవ్రీ ట్యూస్డే. ఇంకా బ్రేక్లో ఫోటోషూట్స్ అన్నీ చేసుకున్నాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.